అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇటు జిల్లా రాజకీయాల్లో కానీ సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి కానీ చురుకైనటువంటి వ్యక్తిగా శేషయ్య చలామణి అయ్యేటువంటి వాడు. మీడియాలో పనిచేసేవాడిని రాజకీయాల్లోకి తీసుకురావడం, జడ్పీటీసీగా గెలవడం, పోటీ చేసి ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, దాంతోపాటు నాతో పాటు ఈ జిల్లాలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి నాయకులందరితో కలిసి పనిచేయడం జరిగింది. జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు శేషయ్యని ఒక పథకం ప్రకారం రూరల్ పోలీస్ స్టేషన్లో ఉంచి, అంటే ఎఫ్ఐఆర్ కూడా రూరల్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసి దాదాపుగా 4 గంటలకు తీసుకొచ్చి 12:20 అయింది. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేశారు. అసలు ఏం జరిగింది, ఎందుకు తీసుకొచ్చారు అంటే విషయం తెలియదు, అత్యంత గోప్యంగా ఉంచడం జరిగింది. ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ అంటే అరెస్ట్కి ముందే ఇవ్వాల్సినటువంటిది అరెస్ట్ చేసి ఈరోజు ఇప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ లేదు, రిమాండ్ రిపోర్ట్ ఇప్పుడు ఇచ్చి మెడికల్కి తీసుకెళ్తున్నాం సార్ అని. అంటే పోలీసులు మాకు ఒక అరగంట ముందు ఏమేమి సెక్షన్లు నమోదు చేశారు, ఏం జరిగింది అనేటువంటి దాని మీద వివరణ ఇచ్చారు. అడిగినా కూడా వస్తున్నాం చెప్తామని చెప్పారు తప్ప చెప్పలేదు. అయితే కొద్ది రోజులుగా నేను శేషయ్యతో చెప్తూ ఉండేవాడిని, నీ మీద ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అందరి మీద కక్ష సాధింపులకు పాల్పడుతుంది, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. శేషయ్య చేసినటువంటిది పాపం ఈరోజు వెంకటమ్మ అనుకుంటాం పేరు, పాపం కళ్ళనీళ్ళు పర్యంతరమ్మ ఉంది పాపం, భర్త పెంచిలయ్య. వాళ్ళు చెప్పినటువంటి దాని ప్రకారం వాళ్ళు బిడ్డను కోల్పోయారు. కోల్పోయినటువంటి ఆ కుటుంబానికి సంబంధించి ఇంకా ఎవరు వాళ్ళని ఆదుకునేటువంటి వ్యక్తులు లేరు. వాళ్ళ కోడలకి ఆ ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం వచ్చినప్పుడే వాళ్ళ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఉద్యోగం ఆమెకి ఇస్తే 20 లక్షలు 22 లక్షల పాపం వృద్ధులకి తల్లిదండ్రులకి ఇవ్వాలనేటువంటిది. ఆ ఒప్పందం ప్రకారం ఉద్యోగం వచ్చిన తర్వాత ఈరోజు ఏదైతే ఆ రోజు ఒప్పందం ఉందో ఆ ఒప్పందం ప్రకారం ఆ తల్లిదండ్రులకు సంబంధించినటువంటిది 20 లక్షలు 22 లక్షలు ఇవ్వమని అడిగితే ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చాయి కాబట్టి ఎల్ఐసి డబ్బులు, అది కూడా ఇష్టం లేక శేషయ్య ఆ రోజు నా ముందు అన్నావు కదా అని చెప్పిన మాట్లాడిన దానికే ఈరోజు శేషయ్య మీద ఈ కేసు బనాయించారు అని చెప్పడం జరిగింది. ఒకసారి నేను కూడా ఆ కేసు ఇచ్చిన తర్వాత ఇప్పుడే పూర్వపరాలు చూశాను. చూస్తే దాని మీద ఎక్కడా కూడా ఆ కేసు ఎంత వేగ్గా ఫేక్గా ఉంది అంటే, ఎప్పుడో 2 సంవత్సరాల నాడు కలిసాము, 2 సంవత్సరాల నాడు నా ఉద్యోగం కోసం నేను వెళ్ళాను అంటే, ఇదంతా ఒక పథకం ప్రకారం ఏ సెక్షన్లు అట్రాక్ట్ కావాలి, శేషయ్యని ఏ విధంగా రిమైండ్లోకి పెట్టాలి, శేషయ్యని రిమైండ్లోకి పెట్టాలంటే ఏ విధంగా ఫిర్యాదు తయారు చేయాలి అనేటువంటి దాని మీద తయారైనట్టుకుంది తప్ప శేషయ్య వ్యక్తిత్వం హననం అయ్యేటువంటి విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రుల మీద ఇటువంటి ఫిర్యాదులు వస్తున్నాయి, మంత్రుల మీద ఇటువంటి ఎఫ్ఐఆర్లు నమోదవుతున్నాయి. ఆ తర్వాత 2వ రోజు 3వ రోజుకే మనం చూస్తున్నాం అంటే పోలీసులు ఎంత తప్పుడు ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారంటే 2వ రోజు 3వ రోజు కల్లా వెళ్ళి మరలా వాళ్ళే హైకోర్టులో మేము తప్పు చేసాము, మేము పొరపాటున ఫిర్యాదు ఇచ్చామని చెప్పినాయి. అయితే ఈరోజు ఇబ్బంది లేదు, కొత్తవన్నీ మీరు పరిచయం చేస్తున్నారు, నేర్పుతున్నారు, ఏ విధంగా రేపు అధికారాలు ఉంటే ఏ విధంగా ఎదుటి వ్యక్తుల మీద మనం ఇబ్బంది పెట్టచ్చు అనేటువంటి దానికి ఇది ఆరంభం మాత్రమే, గుర్తుంచుకోండి. కాబట్టి మేమే కనుక అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి కేసులు పెట్టాలనుకుంటే సాక్షాత్తు సోమిరెడ్డి కూడా బయట ఉండేవాడు కాదు, ఆయన చేసినటువంటి నేరాలు ఘోరాలకి. కానీ ఎవరిని ఏది పట్టించుకోకుండా వదిలేసాం. కారణం ఏంటంటే హుందాగా రాజకీయాలు వ్యవహరించాలనేటువంటి ఆలోచన. కాబట్టి ఎందుకంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే ఈరోజు అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అనేక రకాలైనటువంటి కుట్రలు కుతంత్రాలు పంతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జైలు జీవితాన్ని గడిపి వచ్చినటువంటి వాడు. కాబట్టి మేము వీటిని కూడా భయపడం, మేము ధైర్యంగా ముందుకు వెళ్ళగలం. కాబట్టి తప్పనిసరిగా ఈ కేసు నేను మరలా చెప్తున్నా, దీనికి సంబంధించి ఎవరైతే దీంట్లో ఈరోజు రాసి పెట్టుకోండి, ఎవరైతే దీంట్లో కావాలని అత్యుత్సాహం చూపించారో వాళ్ళందరూ భారీ మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్థితి ఏర్పడతాయి. వాళ్ళ కుటుంబాలు కూడా గోడుగోడుమనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటిది గుర్తుంచుకోమని చెప్పి తెలియజేస్తూ, మా అబ్బాయి చనిపోయి 2 సంవత్సరాలు అయింది. ఎల్ఐసి డబ్బులు 70 లక్షలకి ఎల్ఐసి పెట్టాడు. ఆ డబ్బులు ఏమంటే పడ్డాయమ్మా అని అడిగితే చెప్పలా, పడలేదు అంటుంది. అమ్మ నాకే డౌట్ వచ్చి నేను పోయి ఆఫీస్కి పోయి కనుక్కున్నా.
కనుక్కుంటే డబ్బులు అయితే పడ్డాయమ్మా, ఆమెని వస్తే డబ్బులు తీయాలా అని అన్నారు. ఆమె నేను వచ్చి ఫోన్ చేస్తే అమ్మ డబ్బులు పడ్డాయంటారా అమ్మ, డబ్బులు తీసుకున్నాము అని నేను పిలిస్తే పడలేదు, నేను రాలేను, ఇప్పుడు నా జ్వరం అన్నది. ఆమె ఈసారి ఏమంటే శాస్త్రి సార్ మాకు అన్ని సహాయం చేసేది. నేను పోయి చెప్పా. ఆ డ్యూటీ చచ్చిపోయిన తర్వాత ఉద్యోగం వస్తే సంవత్సరానికి ఆడికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు సార్కి కూడా చెప్పింది, శాస్త్రి సార్కి చెప్పింది 22 లక్షలు వాళ్ళకి ఇస్తాను అని చెప్పింది. ఇప్పుడు ఏమంటే మన ఇద్దరం బాగలేని వాళ్ళు ₹1 కూడా మాకు ఇవ్వకుండా కావాలని ఆ సార్ మీద కేసు పెట్టింది. ఏమని కేసు పెట్టి రేపు కేసు ఏందో పెట్టిందంట. ఆ సారు మమతలు పోయి నేను 3 వాట్లు బతిలాడుతాను, మీరన్నా ఫోన్ చేయండి, మేమందరిగా చెప్పింది మాకు 22 లక్షలు ఇస్తానని. ఆయన చూస్తే ఆడి ప్రాబ్లం అనేసి, నేను చూస్తే బాగలేదని, మాకు ఆదరం ఏమి లేకపోయింది, నా బిడ్డ చూస్తున్న బిడ్డ చనిపోయా, ఇట్లా జవాబు చెప్పటం లేదు అని నేను బతిలాడితే ఫోన్ చేసింది మొన్న. నిన్న పెట్టిందో ఇవాళ పెట్టిందో కేసు అయితే మాకు తెలియదు, కావాలని పెట్టింది. తప్పుడు కేసు అని కావాలని పెట్టింది, కావాలని నిరికిచ్చారు సార్. శాస్త్రి సార్ని కావాలని నిరికిచ్చారు. దయచేసి వదిలేయండి. ఏమి లేవు సార్. నన్ను గురించి ఫోన్ సార్ కన్నా అంటే చెప్పింది కాబట్టి అందరి గురించే నేను నీ చెప్పింది కదా అడుగు నాయన ఫోన్ చేశాను. నేను బజ్జల్లో ఆడుకున్నా. ఉద్యోగం వచ్చిన దాకా మీ కాడే ఉంటానన్నది, మీ ఇద్దరు బాధ్యత నాది అని అన్నది. ఆమె ఉద్యోగం వచ్చిన పాటు వెళ్ళిపోయింది. ఆ 70 లక్షలు డబ్బులు పడితే మాకు ₹1 ఇవ్వకుండా ఎత్తుకొని వెళ్ళిపోయింది. మాకు చెప్పనే లేదు. నాకు డౌట్ వచ్చి నేనేమంటే ఆఫీస్కి అడిగిపోతే డబ్బులు అయితే అమౌంట్ పడిపోయింది అంటే ఏ నెలలో పడ్డా సార్, ఎప్పుడు పడ్డదంటే వాళ్ళు చెప్పలా. ఆమె తీసుకురమ్మా ఆమెనా కదా చెప్తామన్నారు. నేను వచ్చి శాస్త్రి సార్కి చెప్పాను, ఇది సార్ జరిగింది, తప్పు అయితే లేదు సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.